బాబాయ్, నువ్వు, అమ్మ మీరందరూ ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఉండకూడదా? ఉండకూడదు. ఈ ఇంట్లో ఉంటే నీకు కూడా రాకూడని లక్షణాలు వస్తాయి. మనుషుల్ని విడదీసే తిక్కుమాలిన అలవాట్లే వస్తాయి. పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా ఉంటూ ప్రతి క్షణం నటించి నీచమైన బుద్ధులే వంటపడతాయి. అందుకే నిన్ను ఊటీలో ఉంచి చదివించాలని నిర్ణయించుకున్నాను. నువ్వు వెళ్తున్నావు, దట్స్ ఆల్. అమ్మా, నువ్వైనా డాడీకి చెప్పమ్మా, నీకు దూరంగా నేను ఉండలేనమ్మా. అంత దూరంలో ఒక్కదాన్ని ఉంటే బెంగ పెట్టుకుని చచ్చిపోతానమ్మా. తప్పమ్మా, అలాంటి మాటలు అనకూడదు. మీ డాడీ ఏం చేసినా నీ మంచి కోసమే కదా చేస్తారు. ఏం కాదు, డాడీ మంచోడు కాదు. లల్లి, తప్పని చెప్పాను కదా. నువ్వైనా నేనైనా మీ డాడీ చెప్పిన మాట వినాలి. ఎందుకు వినాలమ్మా? మనకి ఇష్టాలే ఉండకూడదా? చెప్పమ్మా ప్లీజ్. లల్లి, వదినా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చెప్పొదినా. మీ అన్నయ్య లల్లిని ఊటికి పంపించేస్తానంటున్నారు. ఎందుకు? అక్కడే హాస్టల్లో ఉంచి చదివించడానికి. అన్నయ్యకి ఏమైనా మెంట్లెక్కిందా? కృష్ణ, లేకపోతే ఏంటి వదినా, అంత చిన్నపిల్లని అంత దూరం పంపించడం ఏంటి? ఛా, అయినా ఇక్కడ లల్లికి ఏం తక్కువైందని? ఏం చెప్పను కృష్ణ, మీ అన్నయ్య మారిపోయారు, పూర్తిగా మారిపోయారు. లల్లి తనకి మాత్రమే కూతురట. తన కూతురు ఎక్కడ ఉంచాలో నిర్ణయించే అధికారం తనకి మాత్రమే ఉందట. ఇంకెవ్వరి సలహాలు సంప్రదింపులు అవసరమే లేదట. ఇక్కడుంటే నా పెంపకంలో లల్లి పాడైపోతుందన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా కావాలనే ప్రతిరోజు ప్రతి క్షణం మనసుని గుచ్చేలా మాట్లాడుతున్నారు. మానసికంగా నన్ను చిత్రవద చేస్తున్నారు. చిచ్చి, అలాంటిదేం లేదు వదినా. జరిగిన యాక్సిడెంట్ వల్ల అన్నయ్య బాగా డిస్టర్బ్ అయ్యాడు. తనంతట తాను కదలేని స్థితికి చేరుకోవడం వల్ల ఎప్పుడూ మూడిగానే ఉంటున్నాడు. తన నిస్సాయతను కోపంగాను చిరాగ్గాను ప్రదర్శిస్తున్నాడు. ఇదే విషయం గురించి నేను అన్నయ్యకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్తో మాట్లాడాను. ఇలాంటి కేసుల్లో ఒక్కోసారి మెదడుకి మనసుకి గాయం తగలడం వల్ల విపరీతమైన కోపం కనిపిస్తుంది. కొన్నాళ్ళు పోతే అదే సర్దుకుంటుందని డాక్టర్ గారు చెప్పారు. కారణం ఏదైతేనే హింసని భరిస్తుంది నేను, ప్రతి క్షణం కుమిలిపోతుంది నేను. ఇందులో నీ తప్పు కూడా ఉంది. మీ అన్నయ్య ప్రవర్తనకి ఒక రకంగా నువ్వే కారణం. నేనా? అవును, నువ్వే. సౌందర్యతో నువ్వు గొడవ పడినందుకే తను పుట్టింటికి వెళ్ళిపోయింది.
మీ ఇద్దరు ఇలా దూరం కావటానికి కారణం నేనే అని మీ అన్నయ్య అనుమానం. అందుకే ఇప్పటికైనా నువ్వు సౌందర్యని తీసుకు. వదినా, ఆ రోజు సౌందర్య కావాలని ఎంత గొడవ చేసిందో నీకు తెలుసు. నీ గురించి అంత నీచంగా మాట్లాడిందని నేను బ్రతిమలాడి తీసుకొచ్చే సమస్య లేదు. కృష్ణ, ఈ విషయంలో నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించొదినా. భర్త అనే గౌరవం అభిమానం లేనిదాన్ని భరించాల్సిన అవసరం నాకు లేదు. కృష్ణ, నువ్వు నా మాట వినకపోతే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కాదంటే ఏకంగా చచ్చిపోతాను. ప్లీజ్, అంత మాట అనుకో. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సరే, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చెప్పు, సౌందర్యాన్ని ఎప్పుడు తీసుకొస్తావు? అమ్మ నీకు సీమంతం చేస్తానంటుందిగా, ఆ ఫంక్షన్కి సౌందర్య ఇక్కడ ఉంటుంది. చాలా ఏమండి, అర్చనకి 5వ నెల వచ్చింది. సీమంతం జరిపించాలి. దానికే? అవును, సీమంతం 7వ నెలలోనో 9వ నెలలోనో జరిపిస్తారనుకుంటాను. అదేం లేదండి, 5, 7, 9 ఏ నెలలోనైనా చేయొచ్చు. మరీ ఇంత తొందరగానా? నేను తొందరపడ్డానికి కూడా కారణం ఉందండి. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. పెద్దాడు చూస్తే కదల్లేని స్థితిలో అలా, చిన్నాడు చూస్తే సౌందర్య పుట్టింటికి వెళ్ళిపోయిందనే దిగులుతో మరోలా. ఇలా ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు. బయటపడకపోయినా అందరిలో ఏదో దిగులు, బాధ, నిరాశ. ఇవన్నీ పోవాలంటే, అందరి ముఖాల్లో ఆనందం కనిపించాలంటే ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడం చాలా అవసరం అండి. ఎటూ అర్చనకి 5వ నెల వచ్చింది కాబట్టి ఈ వేడుకకు అందర్నీ పిలవచ్చు. ఈ విధంగానైనా అందరం కలుసుకుంటే బావుంటుందండి. అలాగే జరిపిద్దాం. అయితే పంతులు గారితో ఇవాళ్లే మాట్లాడండి. సీమంతానికి మంచి రోజు చూడమని చెప్పండి. వద్దత్తయ్యా, నాకు ఎలాంటి వేడుకలు వద్దు. తప్పమ్మా, కడుపుతో ఉన్న ఏ ఆడపిల్లైనా సీమంతం వద్దు అనకూడదు. అవునమ్మా, ఈ సమయంలో ఎప్పుడైనా జరిపించాల్సిందే కదా, అందుకే ఇప్పుడే జరిపించాలనుకుంటున్నాం. వద్దు మావయ్య, నాకే ముచ్చట్లు వేడుకలు వద్దు. ఆయనకలా ఉంటే నేను. అర్చన, తప్పమ్మా. వాడు నీకు భర్త అయితే నాకు పెద్ద కొడుకు. వాడికిలా జరిగినందుకు నేను బాధపడని క్షణమంటూ లేదు. కానీ అందరివిలా గుండెల్లో బాధతో ఎన్నాళ్ళిలా? జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనసును చిక్కబట్టుకోవాలి. వాస్తవ పరిస్థితులతో రాజీ పడిపోవాలి. అవునమ్మా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా బతుకుబండి ఆగదు, ఆగకూడదు. ఇన్నేళ్ల మా జీవితంలో మేము నేర్చుకున్నది ఇదేనమ్మా. మావయ్య, నీ బాధ ఏమిటో నాకు తెలుసమ్మా. కానీ ఒక్కసారి నువ్వే ఆలోచించు. సీమంతం ఫంక్షన్కి దూరమైన వాళ్ళందరూ వచ్చి దగ్గరైతే, నిండు మనసుతో అక్షింతలు జల్లి నిన్ను ఆశీర్వదిస్తే, ఆ దృశ్యాన్ని కళ్ళారా చూస్తూ పెద్దాడు మాత్రం పొంగిపోడు? నెలలు నిండుతున్న నువ్వు పట్టుచీర కట్టుకొని, తల నిండా పూలు పెట్టుకొని, కళకళలాడుతూ నన్ను దీవించండి అని వాడి ముందు నిలబడితే, ఒక్క నిమిషం, కనీసం ఒక్క నిమిషం పాటైనా
వాడు జరిగిందంతా మర్చిపోయి ఆనందంగా ఉండగలిగితే అది నీకు మాత్రం సంతోషం కాదమ్మా? అందుకేనమ్మా మీ పుట్టింట్లో జరిపించాల్సిన ఈ వేడుకని ముందుగానే ఇక్కడే మన ఇంట్లోనే జరిపించాలనుకుంటున్నాం. అవునమ్మా, నువ్వు మా పెద్ద కోడలివి, మా తర్వాత అన్నీ చూసుకోవలసిన దానివి. అందుకే ఇంతగా చెప్తున్నావు. చూడమ్మా, కష్టసుఖాలనేవి చీకటి వెలుగుల్లాంటివి. ఒకదాని వెనుక ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి కోసమని జీవితంలో అతి ముఖ్యమైన వాటిని దూరం చేసుకోకూడదమ్మా. ఆ తర్వాత జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏమీ మిగిలవు. రాధమ్మకు, సౌందర్య వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తాను. అందరి సమక్షంలో ఈ శుభకార్యాన్ని మా చేతుల మీదుగా జరగనివ్వమ్మా. మా మాట కాదనుకు. సరే, మీ ఇష్టం. అన్నపూర్ణ, మన వియ్యపురాలికి ఫోన్ చేయి. మీ ఇష్టమట, మీ ఇష్టం. తను చేసిన మోసం బయటపడకుండా అందరినీ మాయ చేసి ఆడిస్తోంది. సీమంతం చేయించుకుంటుందో సీమంతం చూస్తాను, ఎలా చేయించుకుంటుందో అది చూస్తాను. ఏమండి, అన్నపూర్ణమ్మగారు ఫోన్ చేశారు. మన అర్చనకి 5 నెలల్లోనే శ్రీమంతం జరిపిస్తున్నారంట. అంత త్వరగానే? అవునండి, ఈ ఫంక్షన్ ద్వారానైనా చాలా రోజుల తర్వాత మనందరం ఒకే చోట కలుసుకునేలా చెయ్యాలని ఆవిడ ఆలోచన. ఓహో, అలాగా. చాలా మంచి ఆలోచన. ఏమండి, ఆ విషయం వినగానే నా మనసు ఎంత సంతోషంతో నిండిపోయిందో నేను మీకు మాటల్లో చెప్పలేనండి. నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరిగిన మన అర్చన తల్లి కాబోతోంది. మన అర్చన మనవున్నో మనవరాల్లో కని మనకు అందించబోతుందండి. అందుకే రాధా, నా కూతురికి చాలా వైభవంగా సీమంతం జరిపించాలి. ఏంటి మమ్మీ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? వెళ్ళాలా వద్దా అని. ఎక్కడికి? వియ్యపురాలింటికి. మమ్మీ, ఇప్పుడే ఫోన్ చేసింది మీ అత్త అన్నపూర్ణ. ఆవిడ నీకు ఫోన్ చేసిందా? ఎందుకు? వాళ్ళ పెద్ద కోడలు అర్చనకి సీమంతం చేస్తున్నారట. అక్షింతలు చల్లి ఆశీర్వదించాలంట. కొంపదీసి వెళ్ళాలనుకుంటున్నావా? తన కూతురికి అవమానం జరిగిన ఆ ఇంటికి మీ మమ్మీ వెళ్తుందనే అనుకుంటున్నావా? మరింక ఆలోచన దేనికి? నా గురించి కాదు, నీ గురించి. నిన్ను తీసుకుని సీమంతానికి రమ్మని మరీ మరీ చెప్పింది. నా శత్రువుకి సీమంతం జరుగుతుంటే నేను వెళ్ళి నా కళ్ళారా చూడ్డమా? నో, నో వే. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళక్కర్లేదు అని నువ్వు డిసైడ్ చేస్తే సరిపోదు. అమ్మ నేను ఫంక్షన్ని తీసుకురమ్మంది. చిన్న కోడలివి, రాకపోతే వెలితిగా ఉంటుంది. ఓహో, నేను రాకపోతే వెలితిగా ఉంటుంది కాబట్టి సీమంతానికొచ్చిన నలుగురు అడుగుతారు కాబట్టి ఇంటి గుట్టు 10 మందికి తెలిసిపోవడం ఇష్టం లేదు కాబట్టి మీ అమ్మ పేరంటం పిలుపుకి పంపించిందా? సౌందర్య, లుక్ మిస్టర్ కృష్ణప్రసాద్, నీ అరుపులకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నువ్వు దాన్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చిన రోజు దాని ముందే నా మీద చెయ్యెట్టావే, మర్చిపోతాననుకున్నావా?
ఆ రోజు మీ ఇంట్లో దాన్ని నేను ఒక మాట అన్నానని రెచ్చిపోయి కట్టుకున్న దాన్నని ఇంగితం కూడా లేకుండా నా చెంపని చెల్లమనిపించి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నావే, మర్చిపోతాననుకున్నావా? చివరికి ఎంతైనా తోడి కోడలి మొగుడు పాపం అవిటివాడైపోయి వీల్ చైర్కి అంకితమయ్యాడు కదా అని జాలిపడి పలకరిద్దామనొస్తే ఆ రోజు దాని నడుం పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కూడా అవును చాలా ఉంది అన్నావే పొగరగా, అది కూడా మర్చిపోతాననుకున్నావా? ఇప్పుడు నువ్వు వచ్చి పిలవగానే తల ఉంచుకొని నీ వెనకే ఎలా వస్తాననుకున్నావు? నువ్విప్పుడు రాకపోతే ఆ ఇంటికి ఇంకెప్పుడు రాలేవు. నా కూతురు ఆ ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. నేను మీతో మాట్లాడడం లేదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. కొట్టినా తిట్టినా ఆ ఇంట్లోనే పడుండడానికి నా కూతురేమీ గతిలేంది కాదు. సౌందర్య, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఫంక్షన్కి వస్తున్నావా రావా? ఈ సౌందర్య మొదటి మాటే ఆఖరి మాట, రాను. ఓకే, మీ అమ్మ అండ చూసుకొని ఎన్నాళ్ళు ఇక్కడే ఉండిపోతావో నీ ఇష్టం, ఉండిపో. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, మొగుడు పెళ్ళాన్ని వదిలేశాడంటే ఎవరూ కామెంట్ చేయరు. కానీ మొగుడిని వదిలేసి పెళ్ళాం పుట్టింటికి చేరిందంటేనే రకరకాలుగా కామెంట్ చేస్తారు. ఆ కామెంట్స్ అన్ని వినపడ్డ రోజు అప్పుడు తెలుస్తుంది నీకు పెయిన్ అంటే ఏంటో, నువ్వు దూరం చేసుకున్న దాని విలువేంటో. కృష్ణ, సౌందర్య రాలేదా? రానంది. నువ్వే స్వయంగా వెళ్ళి పిలిచినా కూడా అందుకే ఆ పొగరబోతు దగ్గరికి నేను వెళ్ళను అంది. కానీ నువ్వే ఒట్టు పెట్టించుకొని నాకిష్టం లేకపోయినా బలవంతంగా అక్కడికి వెళ్ళేలా చేసావు. అసలు అక్కడ ఏమైంది? ఈ సౌందర్య మొదటి మాటే ఆఖరి మాట, రాను. దాని బుద్ధి గురించి తెలిసి కూడా అక్కడికి వెళ్ళేందుకు సౌందర్య ఇంత మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే నిన్నక్కడికి వెళ్ళమని చెప్పేదాన్నే కాదు. ఇది ఒకందుకు మంచికే జరిగింది. నాలో ఏ మూలైనా ఏ కొంచెమైనా భ్రముండుంటే అది కాస్త బద్దలైపోయింది. ఇక దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు. కృష్ణ, భోజనం వడ్డిస్తాను. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. కడుపు మార్చుకుంటే సమస్యలు దూరం కావని నువ్వే చెప్తావు కదా. ప్లీజ్ వదినా. నువ్వు తినాల్సిందే. మొహం చూడెలా వాడిపోయిందో. రా రా కృష్ణ, రా. అమ్మవాళ్ళు పడుకున్నారా? రేపే సీమంతం ఫంక్షన్ కదూ? నీకు తప్పకుండా మగపిల్లాడే పుడతాడు. నువ్వు జ్యోతిష్యం కూడా నేర్చుకున్నావా? కాదు, నా మనసులో మాట చెప్తున్నాను. పుట్టబోయే పిల్లాడికి పేరు కూడా డిసైడ్ చేశాం కదా.
మనోహర ప్రసాద్ అని. వదిన, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. గుడ్ నైట్. పుట్టబోయే పిల్లోడికి పేరు కూడా డిసైడ్ చేశాం కదా, మనోహర ప్రసాద్ అని. కాదంటే ఏకంగా చచ్చిపోతాను. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ప్రామిస్. ప్రామిస్.